జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. దాదాపుగా మేము ఓటుకి ఇంత పంచామని చెప్పేసి ఒకరు, లేదు మేము ఇంత పంచామని చెప్పేసి ఇంకో పార్టీ నేతలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. అండ్ ఇప్పుడు సీన్ రిపీట్ అయిందంటే దాదాపుగా ఒక 60% అన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు పోలైతాయి అని చెప్పేసి అనుకున్నారు. దాదాపుగా ఒక 60% వరకు రావచ్చు అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఉప ఎన్నికలు కాబట్టి. స్థానిక ఎన్నికల్లో చూసుకున్నట్టు 2023 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 67% అయితే ఈసారి 47% అయితే ఈసారి 48 మాత్రమే పోల్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ 60% కూడా 50% కూడా దాటని పరిస్థితిలో ఇక్కడ అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారిపైన వేటు వేసేందుకు రంగంలో దిగారు కొంతమంది నాయకులు. సో మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఎవరైతే ఓట్లు వేశారో మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చేయాలంటూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్, బస్తీల్లో కాలనీలో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటేయని వారిని గుర్తించిన నేతలు. ఎందుకంటే ఇప్పుడు బూత్ లో దాదాపుగా 200 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 100 మంది వస్తారు. ఈ 100 మంది ఎవరు వస్తారు అనేది ఇటు బీఆర్ఎస్ ఓటు కావచ్చు, కాంగ్రెస్ ఓటు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా గుర్తుపట్టే ఛాయిసెస్ ఉన్నాయి అదే బస్తీ కావాలి కాబట్టి. మరి ఇక్కడ ఈ 200 మందికి పైసలు ఇస్తే 100 మంది ఇచ్చిండ్రు, ఇంకా 100 మంది పైసలు ఎక్కడ? ఆ 100 మంది పైసలు మాకు రిటర్న్ ఇచ్చేయాలని చెప్పేసి కూడా అంటున్నారంట. ఇది ఒక మంచి 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 నిర్ణయం. ఇప్పటికైనా సరే ఏమో డబ్బులు తీసుకుంటే వచ్చి ఓటేయచ్చు కదా. సరే వాడు ఏ పార్టీ కన్నా వేసుకోండి, అట్లీస్ట్ ఓటర్ పోలింగ్ శాతం అయితే పెంచాలి కదా. మరి డబ్బులు తీసుకొని కూడా ఇంట్లో అనుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. సో బస్తీల్లో కాలనీలో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటైన వారిని గుర్తిస్తున్న నేతలు ఒక ఇంట్లో దాదాపుగా 18 మంది అంట, 18 మంది డబ్బులు తీసుకున్నారు. ఈ 18 మంది డబ్బులు అంటే 2000 రూపాయలే అనుకుందాం. సో 2000 రూపాయలు అనుకుందాం, 2000 కన్నా ఎక్కువనే ఇచ్చిండ్రు, అది అందరికి తెలిసిన విషయమే. 2000 రూపాయలు అనుకుందాం. 2000 అంటే 36,000. సో ఒక పార్టీ నుంచి 36,000, ఇంకో పార్టీ నుంచి 18,000, ఇంకో పార్టీ నుంచి సరే 18,000, ఇంకోటి 10,000, ఇంకోటి 10,000 వేసుకుందాం. సో ఒకే ఇంట్లో వాళ్ళు దాదాపుగా 56 నుంచి 60,000 రూపాయలు ఈ ఎన్నికల్లో తీసుకున్నారు. ఒకే ఇంట్లో వాళ్ళు 18 మంది దాదాపుగా 60,000 రూపాయలు. సో ఇక్కడ ఓటేసింది ఎంత మంది? ఓటేనికి వచ్చింది కేవలం 4. సో 18 ఓట్లుంటే పోలైంది 4. సో ఇక్కడ 18 ఓట్లలో కేవలం 4 ఓట్లే పోలైనాయి అంట. మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుకుం. ఓటేయని వారి నుంచి డబ్బులు వసూలు చేసి కాలనీలో పనులకు వాడాలన్న సూచన. అపార్ట్మెంట్లో సగం మందికి ఓటేయని వేయడం. ఇంకా అపార్ట్మెంట్లలో చూసుకున్నట్టయితే నల్ల బిల్లులు, కరెంట్ బిల్లులు డైరెక్ట్ అంటే డబ్బులు ఇవ్వకుండా అవి మాఫీ చేయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్, నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను అనుకోండి, దాదాపుగా 3,000 రూపాయలు నాకు వాటర్ బిల్లో లేకపోతే కరెంట్ బిల్లో వచ్చింది. సో ఇక డైరెక్ట్ ఈ 3,000 రూపాయలు మాఫీ చేసేసింది అనమాట, డబ్బులు ఇవ్వకుండా. సో మరి ఆ కాలినోళ్ళు ఆ 3,000 రూపాయలన్నా సేవ్ అయినోడు వచ్చి ఓటు వేయొచ్చు కదా. మా అయితే 100-200 రూపాయలు పెట్రోల్, కార్ డీజిల్ అవుతుండే, 3,000 అయితే మిగిలినాయి కదా ముక్కనికి. అట్లాంటి వాళ్ళు కూడా రాలేరు. సో అందుకని చెప్పేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి చూస్తున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీలో హోరాహోరీగా పోరాడాయి. బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగేదే కదా అనుకుంటున్నారా? ఇక్కడ మొదలైంది అసలు కదా. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారిని సినిమా కష్టాలు మొదలయ్యాయి. డబ్బు తీసుకొని ఎవరైతే ఓట్లు వెయ్యలేదో డైరెక్ట్ గా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారంట. సరే ఈ 18 మందిలో ఎమర్జెన్సీకి ఒక 4-5 మంది అనుకుందాం, 9 మంది ఏమన్నా ఎమర్జెన్సీ ఆరోగ్యం బాగాలేకనో ఇంకా ఊరికి వెళ్లాల్సిందో ఇంకేదో అనుకుందాం. సగానికి సగం మంది 9 మంది అని వేయాలి కదా. 18 మందిలో 4 వేస్తే ఏ పార్టీకైనా కోపం వస్తుంది. ఇక్కడ తీసుకుందేమో 60,000, ఓటేయడానికి వచ్చింది మాత్రం 4, అంటే 10,000 రూపాయలు తీసుకున్నోడు మాత్రం ఓట్లు వేయడానికి వచ్చిండ్రు. మిగతా 50,000 రూపాయలు పుణ్యానికి పెట్టినట్టే కదా. సో ఒకసారి ఇట్లా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయకపోతే వాడిని మళ్ళీ గుంజుకొని వాని పైసలు వాడిని తీసుకుంటే అప్పుడు బాధ అనిపిస్తుంటది, కలకల అనిపిస్తుంటది. కాబట్టి డెఫినెట్ గా ఇంకోసారి డబ్బులు తీసుకున్నాడు, అట్లీస్ట్ డబ్బులు తీసుకున్న పార్టీ కన్నా ఓటు వేయడానికి వస్తాడు, ఓటు పర్సెంటేజ్ అన్న పెంచే అవకాశం ఉంటుంది. సో కార్యకర్తలారా ఎవరిని కూడా వదిలిపెట్టకండి, వీలైతే కొట్టి మరి వాళ్ళ దగ్గర పైసలు గుంజుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.